హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నార్మల్ బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేయాలి అనేది ఆది బ్లౌజ్ కొలతలతో మీకు షేర్ చేస్తున్నానండి వీడియో అయితే. దీనికోసం కస్టమర్ అయితే మనకిచ్చిన బ్లౌజ్ పీసు 2 కట్స్‌లో ఇచ్చారండి. ఒక పీస్ అయితే పక్కకు పెట్టేసుకుంటున్నాను హ్యాండ్స్ కోసం. ఇదొచ్చేసి బ్యాక్, ఫ్రంట్‌కి మనకు సరిపోతుందనమాట. కరెక్ట్‌గా ఇది మధ్యలోకి ఫోల్డింగ్ వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఫోల్డింగ్ వైపు మన వైపు ఉండాలనమాట. ఆపోజిట్‌లోనేమో ఓపెన్స్ ఉండాలి. ఇలా డబుల్ ఫోల్డింగ్‌లో క్లాత్‌నైతే మిడిల్‌కి ఫోల్డింగ్ వేసుకోవాలండి. ఇప్పుడు కింద వైపు మనకేమైనా క్రాస్‌లు ఉన్నాయి అనుకుంటే గనక ఒక మార్జిన్ వేసేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడైతే నాకు ఆహ్, క్రాస్ అయితే లేదు. క్లాత్ అయితే నీట్‌గానే ఉందండి. క్లాత్ 2 కట్స్ అయినా సరే చాలా క్వాలిటీగా ఉందండి బ్లౌజ్ పీస్ అయితే. కింద కొంచెం దారం పోగుల్లాగా ఉన్నాయి. వాటినైతే నేను కట్ చేసేసుకొని, ఇలా దారం పోగుల్లాంటివి కట్ చేసేసుకున్నాక, బ్లౌజ్ లెంత్ అయితే ఎంతుందో ఆది బ్లౌజ్ చూసుకుంటున్నానండి. కస్టమర్‌కైతే ఒక హాఫ్ ఇంచ్ పొడవైతే కావాలి. ఈ ఆది బ్లౌజ్ వచ్చేసి మనకి 14.5 అంగుళాలుంది. ఒక హాఫ్ ఇంచ్ పెంచాలి కాబట్టి, నేను ఇక్కడ ఖర్చు కోసం ఒక మార్జిన్ వేసుకున్నాను కదండీ! దానిపైన ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ వేసేసుకొని, ఇక్కడ పెంచేసుకుంటున్నానండి. వాళ్ళకి కావాల్సిన హాఫ్ ఇంచ్ పొడవుని బ్లౌజ్ లెంగ్త్‌ని ఇక్కడ పెంచుకుంటున్నాను. ఎందుకు పెంచుకుంటున్నానో మీకు ఇక్కడే ఎందుకు చేశానో మీకు చూపిస్తానండి. ఇలా మనం ఆది బ్లౌజ్ ప్రకారం కట్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ లెంగ్త్ పెంచాలన్నప్పుడు ఇక్కడ పెంచుకున్నామనుకోండి, మనకి కొలతలవి తీసుకోవటానికి ఈజీగా ఉంటుందనమాట. ఇప్పుడు బ్లౌజు లెంగ్త్ తీసుకుంటున్నానండి. డాట్ కాడ నుంచి షోల్డర్ జాయింట్ వరకు ఇలా స్ట్రెయిట్‌గా పట్టుకొని మార్కింగ్ వేసుకుంటున్నాను. ఈ మార్కింగ్ వేసుకునేటప్పుడు కింద మార్జిన్ కోసం తీసుకున్న లైన్ కాకుండా పొడవు పెరగాలని చెప్పేసి నేను ఇంకొక లైన్ వేసుకున్నాను కదండీ! అక్కడ నుంచి షోల్డర్ బ్లౌజ్ పొడవనేది తీసుకున్నాను. అలాగే ఒక పావించ్ అయితే మార్జిన్ కోసం కూడా లైన్ అయితే నేను డ్రా చేసుకున్నానండి. ఇప్పుడొచ్చేసి నడుము లూజు. నడుము లూజ్ కోసం ఈ చివరన స్టిచ్చింగ్ లైన్ నుంచి ఆ చివరన స్టిచ్చింగ్ లైన్ వరకు కరెక్ట్‌గా మధ్యలోకి ఫోల్డింగ్ వేసుకొని, ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి 4 పార్ట్స్ కూడా వచ్చేసినట్టే. ఒక ఒక అంగుళం డాట్స్‌కి, అలాగే 1.5 కావాలంటే 1.5, 2 అంగుళాలు కావాలంటే 2 అంగుళాలు ఖర్చు కోసం ఇంకొక మార్కింగ్ వేశానండి. ఇప్పుడొచ్చేసి వీళ్ళకి నెక్ డౌన్ కూడా పెరగాలి. అలా పెరగాలి అన్నప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే, పైన పొడవు పెంచడానికి వేసుకున్న లైన్ కాకుండా కింద మార్జిన్ కోసం వేసుకున్న లైన్ దగ్గర నుంచి నేను నెక్ డౌన్ మార్కింగ్ అనేది వేసుకుంటున్నానండి. ఇలా వేసుకుంటే వాళ్ళకి కావాల్సిన ఒక పావించు కూడా మనకిక్కడ లోతు పెరుగుతుందనమాట. పై లైను వేసుకున్నామనుకోండి, అప్పుడు పైకి ఇంకొంచెం పైకయిపోతుంది. కా కా వాళ్ళకి కావాల్సిన లెంత్ రాదనమాట. ఇప్పుడొచ్చేసి నేను చంక డౌన్ తీసుకుంటున్నాను. ఈ చంక డౌన్‌కి మాత్రం పై గీత మీద నుంచి పెట్టుకోవాలండి. కింద గీతకి పెట్టుకున్నామనుకోండి, చంక డౌన్ పెరిగిపోయి చంక లూజ్ ఎక్కువైపోతుందనమాట. నేనిక్కడ మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను. చంక డౌన్ కోసం మాత్రం పై లైన్‌కి పెట్టుకోవాలి మార్కింగు. ఆది బ్లౌజ్‌లో ఎంతుందో అంత పై లైన్ మీద నుంచి పెట్టుకుంటే మనకి ఆది బ్లౌజు చంక లూజ్ ప్రకారం మనకి మార్కింగ్ అయితే వస్తుందనమాట. అలాగే ఆ మార్కింగ్‌కి పావించు మార్జిన్ కోసం కూడా ఒక మార్జిన్ అయితే వేశానండి. ఇప్పుడొచ్చేసి చెస్ట్ లూజ్ తీసుకుంటున్నానండి. చెస్ట్ లూజ్ కోసం నెక్ మధ్యలో ఎంతుందో నడుము చూసుకొని, ఆ ఖర్చు దగ్గర స్టిచ్చింగ్ లైన్ దగ్గర అటు చివర, ఇటు చివర కూడా అంతే మార్జిన్‌తో ఒక మార్కింగ్ వేసేసుకొని ఇలా పట్టుకోవాలండి. మనం మార్కింగ్ వేసుకున్న దగ్గర పట్టుకొని మధ్యలోకి ఫోల్డింగ్ వేసుకోవాలి. అలా ఫోల్డింగ్ వేసుకొని ఎంతైతే వచ్చిందో మార్జిన్ అంతా కూడా మనం ఒక డాట్ అయితే ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. నేను 2 ఇంచెస్ ఖర్చు కోసం వేసుకుంటున్నాను కదా! అదే 2 ఇంచెస్ ఒక మార్కింగ్ వేసుకున్నానండి. ఇప్పుడు మనకి బ్లౌజ్ లెంత్ వచ్చింది. వాళ్ళు పెంచమన్న హాఫ్ ఇంచు పెంచుకొని బ్లౌజు లెంత్ పెరిగిందండి. అలాగే నెక్ డౌన్ వచ్చేసింది. చంక డౌన్ కూడా వచ్చేసింది. చెస్ట్ లూజ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటిని కూడా కలిపేసుకోవాలి.
ఇక్కడ నేను నెక్ విడ్త్ కూడా కొంచెం ఒక్క పావించయితే వెడల్పుగా పెట్టుకుంటున్నానండి. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం కటింగ్ అయితే ఏమన్నా చిన్న చిన్న మార్పులుంటే ఆది బ్లౌజ్‌లో చూసుకొని మనం చేసుకుంటే నీట్‌గా వస్తుంది. ఇప్పుడు నెక్ ఏ విధంగా ఉందో అదే విధంగా సర్దుకొని చక్కగా నీట్‌గా మార్కింగ్ వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం డార్క్‌గా అయితే నేను వేసుకుంటున్నాను. కటింగ్ చేసుకునేటప్పుడు మనకి కొంచెం వీలుగా ఉంటుందని చెప్పేసి. ఇక్కడ నెక్ విడ్త్ పెరగాలి కాబట్టి నేను పావించు లోపలి వైపుకైతే మార్కింగ్ వేసుకుంటున్నానండి ఖర్చు కోసం. లేదు అంటే గనక ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! అటువైపు ఫోల్డింగ్ వైపు ఒక పావించు వేసుకోవాలి. ఇక్కడ కొంచెం నేను వెడల్పు చేసుకుంటున్నాను. నెక్ విడ్త్ అయితే పెంచుకుంటున్నాను కాబట్టి లోపల వైపుకి వేసుకున్నాను. లేదు అంటే ఇప్పుడు నేను చూపించిన వైపు వేసుకోవాలనమాట. ఇప్పుడు షోల్డర్ వెడల్పు కూడా ఎంతుందో ఆది బ్లౌజ్‌లోంచి చూసుకొని మార్జిన్ కోసం పెట్టుకున్నాను కదండీ! అక్కడి నుంచి ఈ చంక వైపు ఎంతుందో అంత మార్కింగ్ వేసుకోవాలి. అలాగే ఒక పావించు ఖర్చు కోసం కూడా వేసుకోవాలనమాట. ఇలా వేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ కూడా కలిపేసుకొని మనకి చంక లూజు సరిపోయిందో లేదో ఆర్మ్ హోల్ రౌండ్ మొత్తం సరిపోయిందో లేదో చూసుకోవాలండి. ఈ కార్నర్‌లో వచ్చేసి నేనైతే బై హ్యాండ్ నాకు అలవాటే కాబట్టి నేను రౌండ్ అయితే డ్రా చేసేసుకుంటున్నాను. లేదు అంటే ఆర్మ్ హోల్ స్కేల్ ఉంటే మీరు దాంతో అయినా డ్రా చేసుకోవచ్చండి. ఇలా డ్రా చేసుకున్నాక ఆర్మ్ హోల్ సరిపోయిందో లేదో చంక లూజు ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఒక్కొక్కసారి మనకి అది చెక్ చేసుకోకుండా స్టిచ్చింగ్ చేసుకుంటే బ్లౌజ్ అయితే మొత్తం పాడైపోతుంది. నెక్ జారిపోయినట్టు అయిపోతుందనమాట. కింద ఖర్చు కోసం మనం మార్జిన్ వేసాం కదా! అక్కడి నుంచి చెక్ చేసుకోవాలండి. చెక్ కరెక్ట్‌గా ఒక్కసారి చూసుకొని సరిపోయిందో లేదో చాలకపోతే గనక లూజు ఎక్కువైతే కొంచెం ఇక్కడ కొంచెం తేడా వచ్చిందండి నాకు. కాబట్టి కొద్దిగా పైకి ఇంకొక లైన్ అయితే డ్రా చేసుకొని నేను ఇంకొకసారి రౌండ్ సరిగా వేసుకొని చెక్ చేసుకొని మార్కింగ్ వేసుకుంటున్నానండి. మీకు చంక టైట్ అయింది అనుకుంటే చంక డౌన్ అనేది కొంచెం కిందకి పెట్టుకోవాలి. టైట్ అయితే గనక. లూజ్ అయితే ఇంకొంచెం పైకి పెట్టుకోవాలి. ఈ చంక లూజ్‌ని, చెస్ట్ లూజ్‌ని మనం కరెక్ట్‌గా సెట్ చేసుకుంటేనే బ్లౌజు నీట్‌గా వస్తుందండి. ఇప్పుడు నేను ఇంకొకసారి చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే ఇప్పుడు నాకు కరెక్ట్‌గా వచ్చేసిందండి. మీకు ఆది బ్లౌజ్‌లో కూడా ఒక చూసారు కదా! మీకు కనిపిస్తుందని చెప్పేసి నేను మార్కింగ్ వేశాను. స్టిచ్చింగ్ లైన్ దగ్గర. ఇప్పుడు నేను మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసేసుకుంటున్నానండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ కటింగ్ కూడా నేను షేర్ చేస్తానండి. మనకి కస్టమర్ ఆది బ్లౌజు ఇచ్చినప్పుడు దాంట్లో మార్పులు చెప్పినప్పుడు ఏ విధంగా చేయాలి అనేది ఈ బ్లౌజ్ మీరు చూసుకుంటే, ఈ కటింగ్ ఇలా చూసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుందండి. ఇప్పుడు నేను డాట్స్ కోసం కూడా ఒక కట్స్ అయితే ఇస్తున్నాను. సైడ్ జాయింట్స్ దగ్గర ముడతలు రాకుండా ఒక పావించు డాట్ దగ్గర నుంచి చివరన ఖర్చుల వరకు కూడా ఒక మార్కింగ్ వేసుకొని, ఆ ఎక్స్‌ట్రా ఖర్చునైతే నేను కట్ చేసేసుకుంటున్నాను. అలాగే అన్ని చోట్ల కూడా చిన్న చిన్న టక్స్ అయితే ఇస్తున్నానండి. ఇలా ఇచ్చుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఒక లైన్ ప్రకారం వస్తుంది. ఫిట్టింగ్ లైన్ కూడా వస్తుందనమాట. ఇందాక ఫోల్డింగ్స్ మన వైపు కోరాస్ ఆపోజిట్‌లో వేసాం గదండీ! ఇప్పుడు ఏంటంటే కోరాస్ మన వైపు రావాలి. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి మనం బ్యాక్‌ని తీసుకొచ్చి ఇలా క్రాస్‌గా వేసుకోవాలండి. చంక వైపు ఇప్పుడు నేను డ్రాయింగ్ చేస్తున్నాను గదా! చంక వైపు ఫోల్డింగ్ వైపేసుకుంటే క్రాస్ అనేది కరెక్ట్‌గా నీట్‌గా ఉంటుందనమాట. అసలు క్రాస్ అయితే ఈ విధంగానే వేసుకోవాలండి. ఇప్పుడు కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా వేసుకుంటున్నారు. అసలైతే ఈ విధంగా వేసుకుంటే బావుంటుందనమాట బ్లౌజు. క్రాస్ బాగా తిరిగి నీట్‌గా ఉంటుంది. చుట్టూ కూడా నేను ఒక బ్యాక్ ఏ విధంగా ఉందో అదే విధంగా చుట్టూ కూడా నేను మార్కింగ్ వేసేసుకుంటున్నాననమాట.
ఖర్చు లైన్‌లు కూడా నేను మార్కింగ్ వేసేసుకుంటున్నానండి. ఇలా వేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అయితే తీసేసుకొని, ఇక్కడ ఇవన్నీ కూడా మార్కింగ్స్ కలిపేసుకున్న తర్వాత ఏ విధంగా ఫ్రంట్ నెక్ అయి తీయాలనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు షోల్డర్ జాయింట్ ఉంటుంది కదండీ! ఆ షోల్డర్ జాయింట్‌ని ఖర్చు వదిలేసి అక్కడి నుంచి మనం రౌండ్ ఏ విధంగా ఉందో వీడియోలో చూపించిన విధంగా చక్కగా నీట్‌గా సర్దురుకుని ముడతలు లేకుండా మనం రౌండ్ అది అనేది వేసుకోవాలి. ఒక పా ఆ నెక్ దగ్గర కింద ఒక పావించు ఒక మార్క్ వేసుకొని అక్కడి నుంచి మళ్ళీ నాలుగో హుక్కు దగ్గరికి పెట్టేసుకున్నా సరిపోతుందండి. లేదు అంటే షేప్ పట్టీ జాయింట్ దగ్గరికి ఒక మార్కింగు, డాట్స్ కోసం ఒక మార్కింగు అలాగా వేసుకున్నా సరిపోతుందండి. మీరు నాలుగో హుక్కుకి పెట్టేసుకున్నా సరిపోతుందండి. ఇప్పుడు డాట్స్ పాయింట్ ఏ విధంగా అంటే షోల్డర్ దగ్గర నుంచి చూసారు కదా! వీడియోలో చూపించిన విధంగా షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి కింద డాట్ ఎక్కడి వరకు వచ్చిందో అంతవరకు కూడా ఒక మార్కింగ్ వేసుకోవాలి. అలాగే చివరన కూడా చంక దగ్గర నుంచి ఫ్రంట్ ఉంది కదండీ! అక్కడ వరకు ఖర్చు వరకు కూడా ఖర్చుతో సహా మనం తీసేసుకొని ఈ 3 పాయింట్స్‌ని కూడా కలిపేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకోవాలి. వీళ్ళకి ఫ్రంట్ అయితే పొడవు పెరగక్కర్లేదండి. కాబట్టి నేనిక్కడ ఫ్రంట్ అయితే పొడవు పెంచట్లా. ఆది బ్లౌజ్ ఏ విధంగా ఉందో అదే విధంగా తీసుకుంటున్నాను. బ్యాక్ పెంచాం కాబట్టి అది షేప్ పట్టీలో ఆ పెంచిన హాఫ్ ఇంచు నేను షేప్ పట్టీలో పెంచుకుంటానండి పొడవు. ఇక్కడ ఫ్రంట్ అయితే సేమ్ ఆది బ్లౌజ్‌లో ఏ విధంగా ఉందో అదే విధంగా కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నెక్ అన్నీ కూడా తీసేసుకున్నాను కాబట్టి నేను కట్ చేసేసుకుంటున్నానండి. నేను డాట్స్ అయ్యి కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తానండి. ఇక్కడైతే లోతుకి కూడా నేను ఒక పావించి అయితే మార్కింగ్ వేసేసుకొని కట్ చేసేసుకుంటున్నానండి ఫ్రంట్ లోతు. మీకు ఇంకా కటింగ్ వీడియోసు ఏయి కావాలి అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టారు అంటే గనక నేను అవి కటింగ్ చేసి వీడియో చేయటానికైతే ట్రై చేస్తానండి. లాంగ్ ఫ్రాక్స్ అవి కూడా నేను జార్జెట్ ఫ్రాక్స్ అయ్యి ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న ఫ్రాక్స్ అవన్నీ కూడా కుదిరినప్పుడు నేను షేర్ చేస్తానండి. ఇప్పుడు ఆది బ్లౌజ్‌లో ఏ విధంగా ఉందో అదే విధంగా డాట్స్‌కి నేను మార్కింగ్ వేసుకుంటున్నానండి. ఖర్చుకి ఒక పావించు పెట్టుకొని అక్కడి నుంచి డాట్ పాయింట్ పెట్టుకున్నానండి. పెట్టుకొని ఇంకా మనకి ఈ విధంగా పెట్టుకుంటే సేమ్ ఆది బ్లౌజ్‌లో ఏ విధంగా ఉన్నాయో డాట్స్ అదే విధంగా వస్తుందనమాట. మనకి కస్టమర్ ఏమన్నా మార్పు చేర్పులు చెప్పితేనే ఇక్కడ మనం చేసుకోవాలండి. లేదు వాళ్ళకంతా కరెక్ట్‌గా ఉంది అనుకుంటే గనక ఈ విధంగా కొలతలు తీసేసుకుంటే సరిపోతుందనమాట. బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా ఉన్నది అనేది మీరు కింద కామెంట్స్‌లో చెప్పండి. అలాగే ఈ కటింగే కాకుండా ఇంకా 3, 4 రకాలుంటాయండి. మీకు అవి కూడా తర్వాత వీడియోస్‌లో నేను షేర్ చేస్తాను. ఇప్పుడొచ్చేసి హ్యాండ్స్ కోసం నేను కట్ చేసుకుంటున్నానండి. 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాననమాట. ఇంకొక పీస్ ఉంది కదండీ! ఆ పీస్‌తో నేను ఈ హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. కింద కొంచెం క్రాసులుగా ఆహ్, ఉంటే గనక మనం ఒక మార్జిన్ వేసుకోవాలి. ఇక్కడైతే బాగానే ఉందండి నాకు. నేను ఇది హెమ్మింగ్ కోసం కాబట్టి ఇలా 1.5 ఇంచులకి ఒక మార్కింగ్ వేసుకున్నాను. వీళ్ళకి హ్యాండ్స్ కూడా పొడవు పెంచాలండి. ఖర్చుతో సహా నేనిక్కడ 6.5 అంగుళాలు పైన 6.5 అంగుళాలకి మార్కింగ్ వేసుకున్నానండి. మొత్తం అయితే 8 ఇంచెస్‌కి తీసుకున్నట్టు. ఒక 1.5 ఏమో హెమ్మింగ్ కోసం ఫోల్డింగ్‌లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు హ్యాండ్‌కి బ్యాక్ సైడ్ తీసుకొని కరెక్ట్‌గా ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకొని హ్యాండ్ పొడవుకి మార్కింగ్ వేసుకోవాలి. అలాగే హ్యాండ్ డౌన్‌కి కూడా మార్కింగ్ వేసుకోవాలండి. ఇలా కరెక్ట్‌గా ప్లేస్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్‌లో ఏ విధంగా ఉందో అదే విధంగా వస్తుందనమాట ఈ విధంగా తీసుకుంటే. చాలా నీట్‌గా వస్తుందండి. మీకు స్టిచ్చింగ్ కూడా లైవ్‌లో నేను షేర్ చేశానండి. ఎవరికైనా కావాలంటే ఛానల్‌లోకెళ్ళి లైవ్ వీడియోస్‌లోకి వెళ్తే వస్తుందండి స్టిచ్చింగ్ వీడియో కూడాను. నేనిప్పుడు ఈ విధంగా హ్యాండ్ డౌని, అలాగే పొడవుని కూడా మార్కింగ్ వేసుకున్నానండి.
సేమ్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఖర్చు లైన్ కూడా మనం డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ డౌన్ కోసం కాకుండా మధ్యలో కూడా ఇలా ఆది బ్లౌజ్ ప్రకారం ఒక మార్కింగ్ వేసుకుంటే, ఇప్పుడు స్కేల్ యూజ్ చేసుకొని మనం ఈ మార్కింగ్స్‌ని అన్నింటిని కలిసేలాగా ఈ స్కేల్‌తో డ్రా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి కొత్త వాళ్ళకి కూడాను. నార్మల్‌గా అయినా కూడా మనం డ్రా చేసేసుకోవచ్చు. ఇలా స్కేల్ కూడా యూజ్ చేసుకుంటే చాలా ఈజీగా వస్తుందనమాట. ఇలా మార్కింగ్ చేసేసుకొని, ఈ మార్కింగ్స్ అన్నిటిని కూడా కలిపేసుకొని, మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసేసుకోవాలి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా టైలరింగ్ వీడియోస్ అన్నీ కూడా షేర్ చేస్తానండి. మీకు యూజ్ అయిందనుకుంటే కామెంట్‌లో కటింగ్ ఏ విధంగా ఉందనేది కూడా ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఇక్కడ హ్యాండ్స్ జాయింట్ క్లాత్ నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడైతే కట్ చేసుకుంటానండి. ఇక్కడ లోతును కూడా కట్ చేసుకుంటున్నానండి. మార్కింగ్స్ వేసుకుంటున్నాను. మిడిల్ దగ్గర నుంచి 1 ఇంచ్ ఇవతలకి, ఖర్చుల దగ్గర నుంచి 1 ఇంచ్ అవతలకి మార్కింగ్ వేసుకొని, ఒక హాఫ్ ఇంచు లోపలికి మార్కింగ్ వేసుకొని, ఆ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకుంటానండి లోతైతేను.